ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేసుకునే ముందుగా మరి లేఖనము నుండి మరి వాక్య భాగాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. లేఖనాన్ని చదువుకుని వాక్య భాగము చదువుకుని ప్రార్థన చేసుకుందాం. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 39, 40, 41, 42 వచనాలు ధ్యానం చేసుకుందాం. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 39 నుండి. మరి ఆయన వారితో ఉపమానం చెప్పెను, గురుడివాడు గురుడివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు కదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, మీ కంటిలో ఉన్న దూలమును, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవు ఎలా చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ప్రార్థన. మహాగణుడా, గొప్ప దేవుడా, ప్రియ పరలోకమైన మా తండ్రి, ప్రభువా, ఈ దిన వాక్య భాగం నుండి కొద్ది మాటలు ధ్యానించగలుగుతూ మీరే సహాయం దయచేసి ప్రభువా, మీరే మాతో మీరు మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ నీ వాక్యం చేత ప్రభువా మా హృదయాలు సరి చేసుకోవటానికి సహాయం దయచేసి మీరే మమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యము నుండి మనం చూసినట్లయితే లూకా రాసిన సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి 39 నుండి 42 వచనాల వరకు మనం చూస్తాం. దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే ఈ మాటల్లో మనం పరీక్షిస్తాం కదా. మరి ప్రభు అంటున్నాడు, మరి ఆయన వారితో ఉపమానము చెప్పెను. ప్రభు అంటున్నాడు ఉపమానం. మరి అనేక మందికి ఉపమానములు అర్థమయ్యేవి కాదు. అయితే కొన్నిసార్లు రియల్గా కొందరికి ఉపమానాలు అర్థమయ్యేవి కావు. మరికొందరికి నేరుగా సూటిగా దేవుడు మాట్లాడుతున్న మాటలు చెప్తున్నప్పుడు కూడా వారికి అర్థమయ్యేవి కావు. ఉపమానాలు అర్థం కాని వారికి మరి సూటిగా దేవుడు చెప్పేవాడు. సూటిగా చెప్పినప్పుడు అర్థం కాని వారికి వారి కొరకు ఉపమానాలు యేసు ప్రభువు వారు చెప్పేవారు. కాబట్టి ఈ రెండు అర్థం కాని వారికి మరి తన దగ్గర ఉన్న ప్రత్యక్షమైన మనుషులను ఉదాహరించుకునే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను, చెట్లను, సమాజమును, లేకుంటే సృష్టిని ఉదాహరణగా తీసుకుని యేసు ప్రభువు వారు మరి అనేకమైన సత్యాలు చెప్పేవారు. సో ఇక్కడ పారబుల్ ఈజ్ an earthly story of heavenly meaning. అంటే పారబుల్ ఈజ్ an earthly story of heavenly meaning. అంటే భూలోక సంబంధమైనటువంటి ఉపమానముల ద్వారా పరలోక సంబంధమైన పరమార్థాన్ని దేవుడు ఎంతో లోతుగా ప్రస్తావించేవాడు. మరి క్రైస్తవ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ప్రభు ఇక్కడ మరో ఉపమానం వారితో చెప్పినాడు. ఏమని చెప్పినాడు అని అంటే, గురుడివాడు గురుడివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు కదా అని అంటూ ఉన్నాడు ప్రభు. అంటే అట్లా మాట్లాడుతూ ప్రభు అంటున్నాడు, ఇమీడియట్ కాంటెక్స్ట్ ఏమంటే 40 శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును. గమనించాలి, ఇక్కడ దేవుని నమ్ముకున్న మనము, ప్రభువును కలిగినటువంటి మనము, దేవుని యొక్క సన్నిధిలో మనం అర్థం చేసుకోవాలి. అయితే మరి శిష్యుడు బోధకుని కంటే ఎక్కువ కాదు, అలాగే దాసుడు యజమానుడి కంటే ఎక్కువ కాదు అంటున్నాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మరి దేవుని సేవకులు, దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క సంఘ పెద్దలు, మరి పెద్దలు, లేక మెచ్యూర్డ్ క్రిస్టియన్స్ అనబడిన వారు, మరి అలాగే చిన్నలైనా మరి జ్ఞానం లేమిగా ఉన్నప్పటికీ కూడా అనేకమైనటువంటి అందరిలో ఉన్నటువంటి మన అందరము మరి దేవుని దృష్టికి సమానులమే. మరి శిష్యులైనా మరి దాసులైనా మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మరి శిష్యుడు బోధకుడి కంటే ఎక్కువ కాదు, అలాగనే దాసుడు యజమానుడి కంటే ఎక్కువ కాదు అంటే అర్థం ఏంటంటే, ప్రభు చాలా విషయాలు మనకు ప్రస్తావిస్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం మనం చూస్తే, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 14 నుండి మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకు చక్కటి మాటలు అక్కడ మనకు ప్రభు తెలియజేస్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 24-25 వచనాలు మనం చూసినట్లయితే ప్రభు అక్కడ అంటున్నాడు కదా, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. అంటే
నేను ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఇంకా ప్రభు అంటూ ఉన్నాడు కదా 25వ వచనంలో, శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలన ఉండిన చాలును. అంటే శిష్యుడు తన బోధకుని వలె ప్రయత్నం చేయడానికి, మాదిరికరంగా ఉండటానికి ప్రయత్నం చేయొచ్చు. విశ్వాసులు కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, సంఘ పెద్దలు కానివ్వండి, లేకుంటే పిల్లలు కానివ్వండి, సేవకులు బోధకులులా ఉండటానికి ప్రయత్నం చేయటానికి, మాదిరికరంగా ఉండటానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ నాకు బోధకుడి కంటే నేను ఎక్కువ అధికుడును కాబట్టి నాకేం తక్కువ, నేను ఆయన వల్లే ఉండగలను అనేటువంటి అనుకున్న దానిలో ప్రభు అంటున్నాడు, అట్లా ఉండటానికి అధికారం ఇవ్వలేదు అంటూ ఉన్నాడు. అంటే దేవుని నమ్ముకున్న మనము, క్రైస్తవ బిడలమైన మనము గ్రహించాల్సిన గొప్ప సత్యం ఏమంటే, దేవుని సన్నిధిలో వారి హృదయ స్థితిని బట్టి ఏ పిలుపుకు నువ్వు పిలువబడ్డావో ఆ పిలుపు మేరకే మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం ఎంతో తగ్గించుకుని ప్రభు పాద సన్నిధిలో మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యమును గ్రహిస్తున్నటువంటి మనము, అనేక పర్యాయాలు వాక్యాన్ని వింటున్నటువంటి మనము అయితే మనల్ని మనం హెచ్చించుకోవటం కాదు, దేవుని దృష్టికి మనం తగ్గించుకోవాలి. మన హృదయ స్థితిని బట్టి, మన యొక్క పరిస్థితిని బట్టి ప్రభు అంటూ ఉన్నాడు కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు కదా, మరి దేవుడు నిన్ను ఏ స్థితిలో నియమించెను అని అంటూ ఉన్నాడు. అంటే 17వ వచనము, మరి 7వ అధ్యాయం 17వ వచనం, అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతి వారిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. చూడండి, అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతి వారిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను అంటూ ఉన్నాడు ప్రభు. అట్లా అంటూనే మరలా 20వ వచనం అంటున్నాడు కదా, ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలను, దాసుడివై ఉండగా పిలువబడితేవా చింతపడవద్దు కానీ అంటూ ఉన్నాడు. ఒకవేళ శిష్యుడిగా ఉండటానికి పిలువబడ్డావా, చింతించకుండా నీ పరిధిలో నువ్వు ఉండాలి, నీ లిమిట్స్లో నువ్వు ఉండాలా. దాసుడిగా ఉండగోరితివా, దాసుడిగా నువ్వు పిలువబడ్డావా, అయితే నువ్వు దాని గురించి చింతించొద్దు కానీ నీ లిమిట్స్లో నువ్వు ఉండాలా. బోధకుడుగా పిలువబడినావా, బోధకుడు ఉండటానికి నువ్వు ఉండాలి. అంటే మరి శిష్యుడు బోధకుడి కంటే ఎక్కువ కాదు, దాసుడు యజమాని కంటే ఎక్కువ కాదు. కానీ ఒకవేళ నువ్వు బోధకుల్లాగా యజమానులాగా ఉండాలని పోల్చుకుంటే తప్పేమి కాదు. కానీ ఆ స్థితికి వచ్చి అట్లాంటి మాదిరికరమైన బిడ్డలుగా మనం ఉంటే అది తప్పు కాదు. కానీ మనము దేవుని సన్నిధిలో అయితే మనల్ని మనం తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయాలి. అంటే ఈ రోజున క్రైస్తవులమైన మనము, ఈ రోజున మన క్రైస్తవుల ద్వారా, విశ్వాసం ద్వారా, రక్షణ ద్వారా, సువార్త ద్వారా, సంఘము ద్వారా బయటికి ఎంతో గొప్ప సేవ సువార్త వెళ్లాల్సిన దానికి బదులుగా ఈ యొక్క కాంపిటేటివ్ స్పిరిట్ అనేటువంటిది, ఈ పోటీ తత్వం అనేటువంటిది, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అవుట్ బట్ ఇట్ ఈస్ విత్ ఇన్ ది సర్కిల్ ఆఫ్ ది చర్చ్ మెంబర్స్, సంఘములోనే, సంఘస్థుల మధ్యలోనే, దేవుని పిల్లలు అనబడుతున్న వారి మధ్యలోనే ఈ యొక్క పోటీతత్వం ఉండి ఈ రోజున ఒకరికంటే ఒకరు హెచ్చు తగ్గులుగా మనుషులు ఊహించుకుంటున్నారు. అయితే ప్రభు అంటున్నాడు కదా, అవును మనము అయితే దేవుడు నీకు ఇచ్చిన పిలుపుని బట్టి, నీకు ఇచ్చిన అధికారమును బట్టి, నీకు ఇచ్చిన తలాంతును బట్టి, దేవుడు నిన్ను ఏ స్థితిలో పిలిచినాడో, ఏ స్థితిలో నిన్ను నియమించినాడో ఆ స్థితిలో నువ్వు ఉండాలి అని ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే మరి మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 24-25 వచనంలో, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, అలాగే దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు, శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు తన యజమానుని వలె ఉండినా చాలును. అంటే మీ పైన ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ, యజమానులు కానీ, సంఘ పెద్దలు కానీ, సేవకులకు మాదిరి ఉంటే చాలును. కానీ యు మస్ట్ నాట్ బైపాస్ పీపుల్, యు మస్ట్ నాట్ ఓవర్ రైడ్ పీపుల్. చూడండి, ఇక్కడ మనుషులను అంటే నీ లిమిట్స్ను, పరిధులు దాటి, సేవకులు దాటుకుని ఏదో నువ్వు ఎక్కువగా ఊహించుకుని, దాసుడు యజమానుడి వలె ఎక్కువగా ఊహించుకోకూడదు. అలాగే శిష్యుడు దేవుని సేవకుల కంటే, బోధకుల కంటే ఎక్కువగా ఊహించుకోకూడదు. ఈ రోజున క్రైస్తవ సమాజము, దేవుని పిల్లలు, దేవుని పేరట, దేవునికి సంఘాలలో ఈ పోటీతత్వం వచ్చేసినప్పుడు అయితే మనుషులు వారిని వారు జ్ఞాపకం చేసుకోకుండా, వారిని వారు ఆలోచన చేసుకోకుండా, తమను తాము పరీక్షణ చేసుకునే దానికంటే కూడా ఈ రోజున మనుషులు ఇతరులు తీర్పు తీరుస్తూ ఉన్నారండి.
ఇతరుల కొరకు తీర్పు తీస్తున్నప్పుడు యేసు ప్రభువారు ఈ లూకా రాసిన సువార్త 6:39 మరి ఆయన వారితో ఉపమానం చెప్పెను. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపదగలడా? వారిద్దరును గుంటలో పడును కదా అని అంటూ, శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడు ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. అట్లా అంటూ ఒక ఎగ్జాంపుల్ కూడా యేసు ప్రభువారు చెప్పారు. ఏంటంటే, మొదట నీ కంటిలో దూలాన్ని పెట్టుకుని ఎదుటి వాని కంటిలో నలుసును వెతికితే అది ఎట్లా సాధ్యము? అది ఎలా తీయగలవు? కాబట్టి ఎదుటి వానిలో ఉన్నటువంటి నలుసు పోవాలంటే నువ్వేం చేయాలంటే నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకోవాలి. నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకువేసుకోవాలి. ఈ రోజున దేవుని పేరిట, దేవుని సంఘంలో, ఈ రోజున బైబిల్ పేరిట, వాక్యము పేరిట ఇలాంటి దూలాలు ఎంతోమంది దేవుని కార్యముల కంటే ముందుగా అంటే తమను తాము హెచ్చించుకొని తమను తాము పొగడుకొనుచు దేవునికి ఎంతో దూరముగా ఉన్నవారిగా మనుషులు కనబడుతున్నారు. దీన్ని బట్టి అవును, దేవుని నామానికి అవమానం, దేవుని సన్నిధికి అవమానము, దేవుని బిడలైన వారికి, అలాగే దేవుని పేరిట వచ్చే వారికి, అలాగే సువార్త పరిచర్యలో దేవుని సేవకు ఎంతో అవమానము. కాబట్టి ఈ రోజున మిమ్మల్ని బట్టి కదా నా నామం అన్ని జనుల మధ్యలో మరి హీనపరచబడుతుంది అని అంటున్నాడు దేవుడు. క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను పరీక్షించుకోవటం మానివేసి ఈ రోజున మనుషుడు ఎట్లా ఆలోచన చేస్తున్నాడు? ప్రభు చక్కటి మాటను అక్కడ ఉపమానాన్ని చెప్పాడు. ఏమని చెప్పినాడు? మరి ఆయన వారితో ఉపమానం చెప్పాడు. ఏమని? గుడ్డివాడు గుడ్డివారికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు కదా. గుడ్డివాడు గుడ్డివారికి దారి చూపగలడా అని అంటూ ఉన్నారు. అంటే దీని యొక్క భావం ఏమిటంటే, గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపలేడు. మరొక గుడ్డివానికి దారి చూపాలంటే మనము కళ్ళు తెరవబడిన వారుగా, నీ మనోనేత్రాలు వెలిగింపబడిన వారుగా, నీ కళ్ళు స్పష్టంగా కనబడేవిగా ఉండాలి. నీ కళ్ళు స్పష్టంగా కనబడేవి ఉన్నట్లయితేనే నీ దేవుడు నీ యొక్క నీ పరిచర్ని కానీ, నీ విశ్వాసాన్ని కానీ, నీ ప్రయాసాన్ని కానీ దేవుడు చూసి నీకు ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇవ్వగలడు. ఈరోజున సమాజము అవునండి, ప్రభు సన్నదిలో యోబు గ్రంథంలో యోబు అంటాడు కదా, ఒకానొక సమయంలో నేను గుడ్డివారికి మార్గదర్శకునైతేని, గుడ్డివారికి నేను త్రోవనైంటిని అని చెప్తాడు. కాబట్టి ఈ రోజున మరి గుడ్డివారు కీర్తన గ్రంథంలో చూసినట్లయితే నీ ధర్మశాస్త్ర సంగతులు నేను తెలుసుకున్నట్లు, నీ ఆశ్చర్యకరమైన సంగతులను తెలుసుకున్నట్లు నా కన్నులు తెరువుము అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభు గుడ్డివారికి దారి చూపగలరా? అట్లా చూపడానికి ప్రయత్నం చేస్తే ఇద్దరు గుంటలో పడుతున్నారు కదా. అట్లా అంటూ మరి నీ కంటిలో దూలాన్ని పెట్టుకుని ఎదుటి వారి కంటిలో ఎలా నలుసును వెతుకుతాం అని ఆలోచన చేసుకోవాలి. అందుకనే మనం సహజంగా ఎవరైనా కళ్ళలో పెట్టి మనం చూసినప్పుడు, మనం వాళ్ళ కళ్ళలో చూసినప్పుడు వాళ్ళ కళ్ళ నల్లగుడ్లు కనబడేది మనమే. కాబట్టి మనమే కనబడుతుంది. అంటే ఎదుటి వారి కంటిలోనూ చూసినప్పుడు తన నల్లగుడ్డులో నువ్వే పెద్దగా దూలంలా కనబడతావు. అంటే నువ్వు చూసుకోవటం మానేసి ఈ రోజున సమాజము దేవుని పిల్లలనబడిన వారు దేవుని సన్నిధిలో ఉంటున్నాం, కానీ అయితే దేవుని కార్యాలకు ఎంత విరుద్ధముగా ఈరోజు కనబడుతున్నాం. ఇంతకీ ఈ గుడ్డివారు ఎవరు? ప్రభు చెప్పిన ఈ మాటలో గుడ్డివానికి దారి చూపగలడా? వారి ఇద్దరును గుంటలో పడదురు కదా అని అంటున్నప్పుడు, అయితే ఈ గుడ్డివాడిని ఒకవేళ తాను తెలుసుకోకుండా, తాను అర్థం చేసుకోకుండా, తన హృదయంలోనికి తన మనసులోనికి చూడకుండా ఉన్నట్లయితే ఆ మనిషిని దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు? 42వ వచనంలో, నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసేయమని నీవు ఎలాగ చెప్పగలవు? అట్లాంటి వ్యక్తిని ఒకవేళ అలా చెప్పినట్లయితే ఆ వ్యక్తిని ప్రభు అంటున్నాడు కదా, వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేటుకు నీకు కనబడును. ఎదుటవాని కంటిలోను చూసినప్పుడు నీకు ఆ నల్లగుడ్డులోను నువ్వే కనబడు. అంటే నీకు నువ్వుగా నువ్వు సరి చేసుకోవాలి. ఇంతకీ ఈ గుడ్డివాడు ఎవరు అని ఆలోచన చేసినట్లయితే, ఈ సందర్భంలో మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు స్పష్టంగా మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయంలో 12 నుండి చదువుకున్నట్లయితే ఎవరి గుడ్డివాడు అని ఆలోచన చేసినప్పుడు చక్కగా మనకి చక్కటి మాటని ఇక్కడ మనం చూస్తాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 12 నుండి మనం చదువుకున్నట్లయితే, అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యుల మాట విని
అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయన అడుగగా. చూడండి, యేసుప్రభు వారు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. ఎన్నో మాటలు సూటిగా, నేరుగా, స్పష్టంగా వారికి తెలియజేసినటువంటి ఆ సమయంలో, అయితే అట్లాంటి పరిస్థితుల్లో అట్లా చెప్తున్నప్పుడు కూడా వారందరూ కూడా అయితే పరిసయ్యుల అభ్యంతరం అంటే పరిసయ్యులు హర్ట్ అయ్యేవారట. నెపం మోపటానికి యేసుప్రభు వారు చెప్తున్న మాటలు సరిగా వారు ఆలకించేవారు కాదట. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యుల ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయన అడుగగా. అయితే ఎప్పుడైతే ప్రభువారు చెప్పిన మాటలకు పరిసయ్యులకు అభ్యంతరమైందో అది ప్రభువుకు తెలిసినప్పుడు ప్రభు అంటున్న మాట 13వ వచనం, ఆయన పరలోకమందున నా తండ్రి వాటిని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును, వారి జోలికి పోకడి అంటున్నాడు. ఆ పరిసయ్యులతో అంటున్నాడు కదా ప్రభు, వారి జోలికి పోకడి, వారు గుడ్డివారేండి గుడ్డివారికి త్రోవ చూపువారు. వారు గుడ్డివారేండి గుడ్డివారికి త్రోవ చూపువారు అంటున్నాడు ప్రభు. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రభు ఇక్కడ అని ఆలోచన చేసినట్లయితే, వారు గుడ్డివారేండి గుడ్డివారితో త్రోవను చూపువారు. గుడ్డివారు గుడ్డివారికి త్రోవ చూపినట్లా వారిద్దరూ గుంటలో పడుదురు కదా. అంటే పరిసయ్యులను ప్రభు ఇక్కడ గుడ్డివారేండి గుడ్డివారికి త్రోవ చూపుదురు. మాకు తెలుసు, మేము ఎరుగుదుము, మా ఇష్టము, మాకు అన్నీ తెలుసు అనుకునే ఈ యొక్క పరిసయ్యులతో ప్రభు అంటున్నాడు కదా, వారు గుడ్డివారండి మరి గుడ్డివారిని ఎట్లా నడిపించగలరు? ఇద్దరు గుంటలో పడుదురు. ఈరోజు ఇలాంటి పరిసయ్యుల వలె, ఇలాంటి శాస్త్రుల వలె, ఇలాంటి మరి అందుకనే ప్రభు అంటున్నాడు కదా, మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం మనం చూసినట్లయితే, మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, అయ్యో అందులైన మార్గదర్శకులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో అవివేకులైన మరి అందులారా, అలాగే అయ్యో వేషధారులైన శాస్త్రులారా. చూడండి, అయ్యో మందమతులారా, అయ్యో అందులారా అని 23వ అధ్యాయంలో 16వ వచనం మనం చూస్తాం. అయ్యో అందులైన మార్గదర్శకులారా అంటే శాస్త్రులు, పరిసయ్యులు, యూదులను దేవుడు ఎంతో స్పష్టంగా గుడ్డివారు మీరు ఎల్లప్పుడూ నాతో ఉన్నారు కానీ, ఎప్పుడు నేను చెప్పే మాటలు మీరు వింటున్నారు కానీ, ఎప్పుడు నేను మీతో ఉన్నాను కానీ, ఎన్నో అద్భుతాలు మీ మధ్యలో నేను చేస్తున్నప్పుడు కూడా అయితే ఇంకానూ మీరు గుడ్డివారిగా, నన్ను చూడని వారిగా మీరు కనబడుతున్నారు. ఎల్లప్పుడూ మందిరంలో ఉన్నప్పుడు కూడా, ఎల్లప్పుడూ దేవునిలో ఉన్నప్పుడు కూడా, ఎల్లప్పుడూ దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు కూడా, ఎల్లప్పుడూ ప్రభువులు ఉన్నప్పుడు కూడా, అయితే ఎప్పుడు వాక్యం చదువుకున్నప్పుడు కూడా ఎన్నడను ఎంతనో ఎప్పుడు ఏమి నేర్చుకోనని వారిగా ఈ రోజున క్రైస్తవ సమాజం కనబడుతుంది. కాబట్టి గుడ్డివాడిగా నువ్వు ఉండి మరొక వ్యక్తికి, నీ బిడ్డకే లేకుంటే నీ యొక్క తల్లిదండ్రులకే నువ్వు ఎలాగ దారి చూపగలవు? ఈ రోజున క్రైస్తవులమైన మనము ఇది గ్రహించాలి. క్రీస్తు బిడ్డలమైన మనము దీన్ని మనం తెలుసుకోవాలన్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిసయ్యులు గుడ్డివారిగా సంబోధిస్తున్నాడు దేవుడు. గుడ్డివారులారా, ప్రభు మాటలకి మీరు ఆటంకం కలిగినట్లయితే మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు. కాబట్టి శిష్యుడు బోధకుడి కంటే ఎట్లయితే ఎక్కువ కాడో, దాసుడు మరి యజమానుడి కంటే ఎట్లయితే ఎక్కువ కాడో, అధికుడు కాడో, అలాగే నేను మీతో ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు కూడా మరి నాకంటే ఎక్కువగా మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఎక్కువగా తలంచుకుంటున్నారు. దాన్ని ప్రభువారు సంబోధిస్తూ, ప్రభువారు సూటిగా నేరుగా వారితో మాట్లాడుతూ, వారంతరంగాన్ని వారి హృదయాల్లోనికి వెళ్ళేటట్లుగా చక్కటి భావాలతో కూడినటువంటి ఉపమానాలు యేసుప్రభువారు చెప్పేవారు. క్రైస్తవులమైన మనము దీన్ని గమనించాలి. గుడ్డివాడిగా ఉంటూ ఈ రోజున అవును ప్రభు అంటున్నాడు మరొక సందర్భంలో, నీ దేహమునికి నీ కన్ను దీపమట. ఒకవేళ నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా కూడా చీకటమయమైపోతుంది. నీ దేహమునకు నీ కన్ను దీపమైతే, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా కూడా చీకటమయమైపోతుంది. అంటే నీ కంట్లో దూలము పెట్టుకుని ఎదుటవాని కంటిలో నలుసును వెతుకుటంటే, నువ్వు తప్పు చేస్తూ, నువ్వు పాపం చేస్తూ, నువ్వు అబద్ధం ఆడుచు, నువ్వు అన్యాయం చేస్తూ, అక్రమం చేస్తూ, నువ్వు దోషిగా నువ్వు కనబరుచుకుంటూ, వేషధారిగా ఉంటూ, ఇతరులకు మంచిగా ఉన్నట్లుగా నువ్వు ప్రత్యక్షపరచుకుంటున్నావు కదా. దాన్ని చూసినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఓ వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకున్నాము, అప్పుడే ఎదుట వాని కంటిలో నలుసును నీకు కనబడుతుంది.
కాబట్టి క్రైస్తవులమైన మనము ఈ సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ప్రభు అంటున్నాడు కదా. ఈ మాటల్లో మనం చక్కగా గమనించినట్లయితే, అవును క్రైస్తవులమైనటువంటి మనము ప్రభువా మన జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఉంటున్నామండి. కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో, దేవుని యొక్క కార్యాలలో, దేవుని యొక్క కృపలో మనం ఎదిగేటప్పుడు ప్రభు అంటున్నాడు కదా. అందుకనే రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అవును క్రైస్తవులమైన మనము ఒకవేళ మనం దేవుని నమ్ముకుని దేవుని పేరిట మనం గుడ్డివారిగా మనం కనబడుతున్నాము, దేవుని పేరిట దేవుని యొక్క సన్నిధిలో మనం గుడ్డివారిగా కనబడుతున్నామేమో. ప్రభు అంటున్నాడు కదా ఈ మాటలో మనం పరీక్షించినట్లయితే, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవాయినను సరే, ఒకవేళ నువ్వు సేవకుడు అయినా, సంఘ పెద్దవైనా, లేకుంటే సండే స్కూల్లో పరిచర్య చేసే వ్యక్తివైనా, లేకుంటే ఒక స్త్రీల కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్దవైనా, ఒక విశ్వాసమైనా, లేకుంటే ఒక యవనస్తులవైనా, ఒక టీచర్వైనా, ఒక ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రభు అంటున్నాడు కదా, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే, నువ్వు యూదుడివైనా, పరిసయుడివైనా, శాస్త్రివైనా, ఎవడవైనా సరే, నిరుత్తరుడు అయినావు. దేని విషయములో ఎదుటి వారికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏ వ్యక్తిలో నలుసును తన కంటిలో వెదుగుతున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని, అంటే నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదుటి వాని కంట్లో నలుసును వెదుగుతూ ఉన్నావు. ఈ రోజున దేవుని నమ్ముకున్నాం, దేవుణ్ణి కలిగి ఉన్నాం. కాబట్టి ఈ దోషము, ఈ మాత్రం ఇంత చిన్న లాజిక్ తెలియని వారిగా క్రైస్తవులమైన మనము ఈ రోజున బయట సువార్తకు వెళ్ళేదానికంటే కూడా సంఘములోనే ఈ రోజున ఒకరినొకరు మనం ఆలోచించుకుంటూ, ఒకరినొకరు హెచ్చించుకుంటూ, ఒకరి తప్పులు ఒకరు కనుగొంటూ, ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకుంటూ, ఒకరి మాటకి ఒకరు రెస్పాండ్ అవుతూ, ఈ విధంగా ఈ పోటీతత్వం సంఘంలో పెరిగింది. అయితే ఈ రోజున ప్రభు అంటున్నాడు కదా, కాబట్టి తీర్పు తెచ్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడివై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తెచ్చున్నావు దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తెచ్చుకొనుచున్నావు. ఎలాగనగా తీర్పు తెచ్చి నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు. వాక్యం చెప్పే నీవు కూడా, వాక్యమును వినే నీవు కూడా. కాబట్టి ఈ రోజున పేరుకు దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులుగున్న మనం ఆ కార్యం చేస్తున్నట్లయితే, నీ లోన ఒకటి పెట్టుకుని బయట ఒకటి చేస్తున్నావు. నీ కంట్లో దూలము పెట్టుకుని ఎదుటి వాని కంట్లో నలుసును వెదుగుచున్నావు. నువ్వు తప్పు చేస్తూ ఇతర వారి తప్పుని ఖండిస్తున్నావు. నువ్వు తప్పు చేయకుండా ఇతర వారి తప్పును ఖండిస్తే అది దేవుడు మెచ్చుకుంటాడు. అయితే తీర్పు తీర్చి మనుషుడా, నీవును అట్టి కార్యములు చేయుచున్నావు కదా. దేవుని పిల్లలుగా నీవును ఈ కార్యాలను చేస్తూ ఉన్నావు కదా. కాబట్టి మనం చేసే పనులలో, మనం చేసే కార్యాలలో ప్రభువైన దేవుడు, పరలోకముందున్న దేవుడు చూస్తున్నాడని మనం గమనించాలి. మనుషులు నేను చూడలేకపోవచ్చు, మనుషులు నేను కనిపెట్టలేకపోవచ్చు, మనుషులు నీ వైపు తిరగలేకపోవచ్చు, మనుషులు నేను చూడలేకపోవచ్చేమో, కానీ ఒక దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు పరలోకముందున్న దేవుడు నేను నేరుగా దృష్టించి నీ మాటలు, నీ క్రియలు, నీ తలంపులు, నీ ప్రవర్తన, నీ నడక, నీ అంతటిని కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ గుడ్డివాడు అయ్యండి, మరి గుడ్డివాడికి త్రోవ చూపగలడా? అలా చూపినట్లు ఇద్దరు గుంటలు ఎట్లయితే పడతారో, అలాగే నువ్వు తప్పు చేస్తూ ఇతర వ్యక్తులు తప్పు చేసే వ్యక్తిని కూడా నువ్వు చేసినట్లయితే ఇద్దరు కూడా నరకానికి వెళ్తారు, ఇద్దరు కూడా దేవునికి విరోధులైపోతారు, ఇద్దరు కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి చిన్నపిల్లలు తెలియక పెద్దలు తప్పు చేసినప్పుడు మరి వెంటనే వారు తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి స్పందించి, మరి నువ్వు ఇది చేసినావు, నాకు ఈ మాట చెప్పినావు కదా, నువ్వు నాకు మరి నువ్వెందుకు చేసినావు అని అంటూ ఉంటారు. కాబట్టి మనం చేసిన ప్రతి దాన్ని కూడా చిన్నపిల్లలు వారి యొక్క అమాయకత్వంలో ప్రశ్నిస్తుంటారు. అంటే అంత చిన్న వయసులో ఇన్నోసెంట్గా ఉన్నప్పుడు ఆ పిల్లలు ప్రశ్నిస్తుంటారు. దాన్ని చూసి తల్లిదండ్రులు లేని వారు సిగ్గు తెచ్చుకుంటారు. అయ్యో, ఇంత చిన్న బిడ్డ ఇంత చక్కటి ప్రశ్న వేసిందే,
ఎంత చక్కగా నన్ను ప్రశ్నించి నా తప్పును ఖండించిందే అని తల్లిదండ్రులు సిగ్గు తెచ్చుకుంటారు. ఈరోజున సంఘములో కూడా మన పెద్దలమైన మనము, దేవుని పిల్లలమైన మనము, విశ్వాసులమైన మనము సిగ్గు తెచ్చుకోవాల్సినటువంటి కార్యాలు. దేవుని ఎదుట, దేవుని యొక్క దృష్టికి మనం తప్పు చేస్తున్నామేమో. నువ్వు తప్పు చేస్తూనే ఇతరుల్ని నువ్వు అంటున్నావే. ప్రభు అంటున్నాడు కదా, నువ్వు ఆ కార్యములు చేర్చిన వాడువు కదా. 2వ వచనం మనం చూస్తే, ఆ అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందామని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? దేవుడు ప్రేమ గలవాడు, కరుణ గలవాడు. కాబట్టి సంఘములో వస్తున్నటువంటి మనము, బైబిల్ చదివే మనము, ప్రార్థన చేసే మనము, దేవుని మీద ఆధారపడే మనము అయితే దేవుడు కరుణ, దయను చూపిస్తూ మన ఎడల ఇంకా దీర్ఘశాంతము చూపేవాడిగా మన యేసు ప్రభువారు మనలో ఉన్నారు. మన యేసు ప్రభువారు మనలో ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు కదా, మనుషుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకుందువా అనుకుందువా? అది ఎట్లా సాధ్యం? కాబట్టి నువ్వు తప్పు చేస్తూ ఎదుటి వారిని నువ్వు గద్దిస్తే, అవును, దానికి తీర్పు మనకే. ఎవరు పెద్దనని చెప్పుకుంటున్నారో, ఎవరు మంచి వ్యక్తిని అనుకుంటున్నాడో తానే తీర్పు పొందవలసిన వాడై ఉన్నాడు. ప్రభు అంటున్నాడు కదా, 4వ వచనం, దేవా, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక. దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో, నీ హృదయంతో, నీ అంతరంగంతో దేవుడు స్పష్టంగా మాట్లాడి, దేవుని అనుగ్రహము, దేవుని కృప, నువ్వు మారు మనసు పొందవాలనని దేవుడు నీతో మాట్లాడితే అది చూసుకోకుండా, నిన్ను నీలో చూసుకోకుండా ఎదట వ్యక్తిలో ఉన్న తప్పిదమును వెతుకుచున్నావు. ఎంత దురదృష్టము! ఈరోజున క్రైస్తవ సమాజము ఇట్లాంటి ఎంతో దురదృష్టముగా మనం చూస్తుంటాం. కాబట్టి క్రైస్తవులమైన మనము, అందుకనే ప్రభు అంటున్నాడు కదా, దేవుడు అంటున్నాడు 5వ వచనంలో, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమని తీర్పు బయలుపరచబడినప్పుడు, బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. కాబట్టి ఏ క్రియలను చేసినావో ఆ క్రియలు ప్రతిఫలము చెప్పున మనకు తీర్పు ఉంటుంది అని వాక్యంలో ఉంది. అంటే మరి గుడ్డివారికి ఎట్లయితే దారి చూపుడో, ఇద్దరు గుంటలు ఎట్లయితే పడిపోతారో, ఒకవేళ మనం మోసగించుకుంటే, నేను చేసేదంతా తప్పయ్యండి రైట్ అని నేను కప్పిపరుచుకొని ఇతరులకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తే, ప్రభు అంటున్నాడు కదా, వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకుని ఎదట వాని కంటిలో ఉన్న నలుసును వెతుకు. ఎదట వాని కంటిలో ఉన్న నలుసును వెతుకు. ఆలోచించండి. కాబట్టి దేవుని నమ్ముకున్న మనము దేవుని సన్నిధిలో, యూదులు మరి ఈ పని చేసినప్పుడు, మన గుడ్డివారులారా, పరిసయ్యులను, యూదులను, శాస్త్రులను, మీరు ఇన్ని నాతో ఉండి నన్ను చూసి కూడా ఇట్లా మాట్లాడుతున్నారే, మీరు గుడ్డివారు అని దేవుడు సంబోధిస్తున్నాడు. కాబట్టి క్రైస్తవులమైన మనం మనోనేత్రములు తెరవబడిన వారిగా మనం కనబడాలి. అదే మాటలు మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు కదా, ఆ వాక్యాల్లో మనం చూసినప్పుడు 17వ వచనం చూస్తే, అదే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం మనం చూసుకున్నట్లయితే, నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయపడుచున్నావు కావా? కేవలం యూదుడు అని పేరు పెట్టుకుని, పరిసయ్యుడు అని పేరు పెట్టుకుని, శాస్త్రుడు అని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయపడుచున్నావు కావా? కానీ వాస్తవం ఇంకా అంటున్నాడు కదా 18వ వచనంలో, ఆయన చిత్తం ఎరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడైనవు నీవు. 19వ వచనంలో, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవైన నీవు. ఇక్కడ యూదుడు వారిని పేరు పెట్టుకున్నట్టున్నాడు, దేవుని చిత్తం ఎరిగి ధర్మశాస్త్రమును ఉపదేశం పొందిన నీవు అంటున్నాడు. మరలా అంటున్నాడు 19వ వచనంలో, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడనై ఉండి అని అంటున్నాడు మరలా 19వ వచనం. అంటే దీన్ని బట్టి మనం గమనించాలి. ఇట్లా మాట్లాడుతూ అయితే ఇట్లా మాట్లాడి ఇతరులను దారిలో పెట్టి మంచి దారిలో పెట్టాలని మనం ప్రయత్నం
చేస్తే మరి ఇద్దరు కలిసి గుంటలు పడుతున్నారు కదా, ఇద్దరు కలిసి గుంటలు పడుతున్నారు కదా. కాబట్టి ప్రభువు నమ్ముకున్న మనము దేవుని యొక్క సన్నిధిలో ఏదో నేను ఒకసారి మ్యాగజైన్ నుంచి చదివినాను, ఎక్కడో ఒక నేరస్తుడికి ఒక లాయర్ గారు ఆ నేరస్తుడికి న్యాయం తన తప్పు చేశాడు నేరస్తుడు, ఆ నేరమును మరి ఆ నేరస్తుడి పక్షాన మరి కొంత డబ్బుకు కొంత రెమ్యునేషన్ అంటే మరి కొంత డబ్బు మరి ఆయన ఇచ్చినట్లయితే ఆ నేరమును తప్పించి ఏ విధంగా అయినా తప్పు చేయలేదన్నట్లుగా న్యాయవాది మరి చెప్పి ఆ యొక్క కేసు ఒప్పందాన్ని చేసుకుంటాడు, క్లయింట్తో సంబంధాన్ని కుదుర్చుకుంటాడు. అట్లా క్లయింట్తో సంబంధం కుదుర్చుకున్నప్పుడు వారిద్దరూ కూడా ఏమి చేస్తారంటే చివరికి జరిగిన వాస్తవం ఏంటంటే అయితే కోర్టు తీర్పు అనంతరము అటు నేరస్తుడుకు తప్పు చేసిన వ్యక్తికి ఇటు లాయర్ గారికి కూడా శిక్ష పడి ఇద్దరు జైలు అనుభవించారట ఏదో దేశంలో, ఇంక్లూడింగ్ లాయర్, ద క్రిమినల్ along with the criminal, even the lawyer had to go to jail, both had to go to jail. ఇద్దరు కలిసి వారు కుయుక్తిగా ఇద్దరు కలిసి ఒకరినొకరు వారు ఒప్పందం చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల చివరికి ఎంతవరకు దారితీస్తుందంటే దట్ హ్యాడ్ లెడ్ దెమ్ టు గో టు జైల్. అంటే తీర్పు జడ్జి గారు ఇచ్చారట, లాయర్ గారు కూడా దీనిలో భాగం అని చెప్పేసి తప్పు చేసిన వ్యక్తి దాన్ని కప్పుపుచ్చి దాన్ని తప్పించాలని ప్రయత్నం చేసినటువంటి వేషధారైనటువంటి లాయర్ కూడా ఇద్దరు కలిసి జైలుకి వెళ్ళారట. ఇట్ వాజ్ రియల్ ఇన్ సమ్ కంట్రీ, ఐ ఫర్గాట్ ఏ దేశంలోనూ కానీ నేను చదువును. అయితే గమనించండి, గుడ్డివాడికి త్రోవ చూపగలడా? అట్లా త్రోవ చూపినట్లయితే ఇద్దరు గుంటలో పడిపోతారు కదా. అయితే ప్రభు అంటున్నాడు కదా, ఇక్కడ అంటున్నాడు కదా, నువ్వు యూదుడు అని పేరు పెట్టుకొని ఆయన చిత్తమును ఎరిగి ధర్మశాస్త్రోపదేశం పొందిన వాడు అయినప్పుడు కూడా, జ్ఞాన సత్యరూపమైన ధర్మశాస్త్రము గలవాడు అయింది కూడా నేను గుడ్డివారికి త్రోవ చూపువాడునని ఎలా చెప్తావు? యూదుడు అని, పరిసయుడు అని, శాస్త్రుడు అని నీ లోన పాపం పెట్టుకుని, లోన దోషం పెట్టుకుని, లోన అబద్ధము, మోసము, అన్యాయము, అక్రమము, ఆ యొక్క ఆ దుష్ట స్వభావం, భక్తిహీన స్వభావం నీలో ఉంది. అయితే దాన్ని బట్టి నువ్వు ఏ విధంగా ఇతరులకు న్యాయం తీర్చి ఇతరులకు మంచి మార్గంలో నడిపించగలవు? అయితే ప్రభు అంటున్నాడు కదా, నేను గుడ్డివాడికి త్రోవ చూపును నువ్వు అనుకుంటున్నావు, చీకటిలో ఉండువానికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలునకు ఉపాధ్యాయుడిని ఉన్నానని నీ అంతట నీవు ధైర్యము సహించుకొనుచున్నావు కదా. నేను విద్యార్థికి చెప్పగలను, నేను ఉపాధ్యాయుడును, నేను న్యాయవాదిని, అలాగే నేను వెలుగులో ఉన్నాను, నేను బుద్ధిమంతుడును అన్నట్లుగా ఉండి బుద్ధిహీనులకు శిక్షిస్తానని చెప్పి అయితే నీకు నువ్వుగా హెచ్చించుకుంటున్నావు కదా. నీ పాపమును, నీ దోషమును కప్పిపెట్టుకుంటున్నావు. ఈ పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలి. దేవుని నమ్ముకున్న మనము ప్రభు సన్నిధిలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాపము నుండి మనకు జయము అవసరము. యు మస్ట్ గెట్ రిడ్ అవుట్ ఆఫ్ దిస్ సిన్. ఈ పాపము నుండి నువ్వు బయటపడాలి. ప్రభు అంటున్నాడు కదా, ఇంకా అంటున్నాడు 21వ వచనంలో అంటున్నాడు, ఎదుటివానికి బోధించి నీకు నీవే బోధించుకొనవా? దొంగిలి వద్దని ప్రకటించి నీవు దొంగిలిదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదువా? విగ్రహములు అసహించుకుని నీవు గొళ్ళను దోచుకునేదివా? చూడండి, అంటే ఇలాంటి పనులు చెప్తూ నువ్వే అదే పనులు చేస్తున్న వారిగా ఈరోజున క్రైస్తవ సమాజం ఇట్లా కనబడుతుంది. అయితే ప్రభు అంటున్నాడు కదా, ఇది పాపము, ఇది దోషము, అంటే మేము చూచుచున్నాము అని చెప్పుకోవచ్చు. కళ్ళు తెరవబడిన వారు, మా మననేత్రాలు తెరవబడిన వారు, మాకు అన్నీ తెలుసు అని చెప్పుకొనొచ్చు. ఈ రోజున మరి చూచుచున్నామని, కళ్ళున్న వారమని, యూదులమని, శాస్త్రులమని మాకు అన్నీ తెలుసు అని చెప్పుకును మీరే మోసపోతున్నట్లుగా కనబడుతుంది అని దేవుడు ఇండైరెక్ట్గా ఒక ఉపమానం చెప్పి ప్రభాటున్నాడు కదా. నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదుటి వాని కంట్లో నలుసులు వెతుకుతున్నావే. కెన్ యూ నాట్ టర్న్ బ్యాక్ టు యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ లుక్ ఇన్ టు యువర్ ఓన్ హార్ట్? నీ సొంత హృదయంలోనికి నేను నువ్వు చూసుకోలేవా? నీ మనస్సును గమనించలేవా అని దేవుడు నేరుగా నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి పాపము, దోషము, కాబట్టి ఈ దోషము నుండి మనకు జయము కావాలి.
అయితే ప్రభు నేరుగా చెప్తున్నాడు, అయితే మరి గుడ్డివారికి త్రోవ చూపలేడు. అందుకని మనము దీన్ని యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం చూసినట్లయితే, యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం మనం చూస్తే ప్రభు అంటున్నాడు కదా, ఆయన మార్గమున పోచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. మనకు తెలుసు 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డి వాడు ఒకడు ఉన్నాడు. మరి శిష్యులు వచ్చి ప్రభుని అడుగుతారు, ఏమనంటే, ప్రభువా, మరి వీడు గుడ్డివాడుగా పుట్టుటకు వీడు పాపం చేసినాడా, వీడిని కన్నవారు పాపం చేశారా అని యేసు ప్రభువారిని అడిగితే, మరి వీడైనాడు వీడిని కన్నవారైన పాపం చేయలేదు, కానీ వీనినందు దేవుని కార్యములు ప్రత్యక్షపరచబడుటకు, మరి వీనియందు దేవుని కార్యాలు ప్రత్యక్షపరచబడుటకు, అయితే మరి ఆ దేవుని కార్యాలు ప్రత్యక్షపరచబడటానికి దేవుడు వీడిని గుడ్డివాడిగా పుట్టించినాడు అని ప్రభువారు సూటిగా వారితో మాట్లాడతారు. అంటే దీన్ని బట్టి మనం గమనించాలి, మనం నమ్ముకున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు ఈ రోజున మన ఆంతర్యాన్ని ఎరిగినవాడు, మన మనస్సులు ఎరిగినవాడు, మన ఆంతర్యాన్ని చూసేవాడు. అయితే ఈ గుడ్డివాడు, మరి పుట్టి గుడ్డివాడు అయినటువంటి గుడ్డివాడిని ఆయన మీద జాలి పడేదానికి బదులుగా, ఆయన మీద మరి జాలి పడేదానికి బదులుగా ఏమని అడుగుతారో చూడండి. వెంటనే యేసు ప్రభువారు ఆ గుడ్డివాని దగ్గరికి వచ్చి బాగు చేస్తాడు. ఎట్లా బాగు చేస్తాడు? ఆ 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ గుడ్డివాని యేసు ప్రభువారు బాగు చేసినప్పుడు వెంటనే 10వ వచనంలో, మరి వారు నీ కనులు ఎలాగూ తెరవబడినని వారిని అడుగుగా, వాడు, యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమును కొనేటికి వెళ్ళి కడుక్కునమని నాతో చెప్పును, నేను వెళ్ళి కడుక్కుని చూపు పొందుతున్నాను. చూడండి, వెంటనే ప్రభువారు మరి సిలోయమును కొనేలోకి వెళ్ళి మరి అక్కడ కడుక్కుని మన ప్రభు చెప్పాడట. ప్రభు ఏం చేశాడు? కన్నుల మీద పూసి మరి వెంటనే ఆ గుడ్డివాడిని బాగు చేశాడు. బురద చేసి ఆ కన్నుల మీద పూసినప్పుడు ఆ గుడ్డివాడు కన్నులు తెరవబడ్డాయి. కన్నులు తెరబడినటువంటి ఆ గుడ్డివాడిని మనం గమనించినప్పుడు, అవును, దేవుడు నిజంగానే ఈ గుడ్డివాడిని కన్నులు తెరిచాడు. ఈ రోజున అవును, ఈ అధ్యాయంలో యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు కనబడుతున్నారు. పరిసయ్యులు, శాస్త్రులు కనబడుతున్నారు. 15వ వచనంలో ఈ గుడ్డివాడు కన్నులు తెరబడ్డాయి. ఎన్నో విధాలుగా ఇంటరాగేట్ చేసి, ఎన్నో విధాలుగా వారిని మరి ఆ గుడ్డివాడిని ప్రశ్నించి, నీ కళ్ళు ఎలా తెరబడ్డాయి, ఇది ఎలాగ సాధ్యము అని ఎలా అయినా యేసు ప్రభు మీద తప్పులు ఆ నేరం మోపవాలని చెప్పేసి వారు అనుకుంటూ ఉన్నారు. అయితే మనం చూస్తాం, వెంటనే 15వ వచనంలో పరిసయ్యులు కూడా వారిని మరలా అడుగువాడు, నా కనుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కుని చూపు పొందిన వారితో చెప్పినాడు. పరిసయ్యులకు చెప్పాడు. పరిసయ్యులు మరలా 1కి 4 సార్లు ఈ గుడ్డివాడిని అడిగినప్పుడు, కాగా పరిసయ్యులలో కొందరు, ఈ మనుషుడు విశ్రాంతి దినం ఆచరించడం లేదు కనుక, అంటే విశ్రాంతి దినాన్ని గుడ్డివాడిని ప్రభు బాగు చేస్తున్నాడు కాబట్టి చివరికి యేసు ప్రభు వారి మీద నెపము వేసేవారిగా పరిసయ్యులు కనబడుతున్నారు. When they were totally blind in themselves, they were trying to blame the very Lord himself. ప్రభు వారిని ప్రశ్నించేంత పరిసయ్యులు ఇక్కడ కనబడుతున్నారండి. అంత మాత్రమే కాదు, పాపి అయిన మనుషుడు ఈయన ఎలాగో ఈ గుడ్డులు కళ్ళు తెరవగలడు అని చెప్పేసి వెంటనే వారు అంటూ ఉన్నారండి. మనకు తెలుసు, వెంటనే 17వ వచనం, కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి యేసును కొనుచున్నావని, ఏమనుకొనుచున్నావని అడుగుగా, వాడు ఆయన ఒక ప్రవక్తనని, వాడు గుడ్డివాడేండు చూపు పొందినని యూదులు నమ్మక. ఆ యొక్క గుడ్డివాడిని ఆ యేసు ప్రభువుని గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే ఆయన ఒక ప్రవక్త అని చెప్పినప్పుడు వెంటనే యూదులు మరి ఆ మాట నమ్మలేదు. వెంటనే ఈ గుడ్డివాడిని ఆ సమాజం నుండి వెలివేస్తారు. వెలివేసినప్పుడు ఎంత వెలివేస్తారంటే ఆ వారిలో నుండి పూర్తిగా వారిని వెలివేద్దామని పరిసయ్యులు అందరూ ఆలోచించుకుంటారు. ఈ మత పెద్దలు, సంఘ పెద్దలు, లేకుంటే పరిసయ్యులు, యూదులు, శాస్త్రులు అనబడిన వీరే తప్పు చేస్తూ, అంటే వాస్తవానికి కళ్ళు తెరవబడినటువంటి పుట్టిగుడ్డి వారిని తనను, అంటే గుడ్డివాడిగా ఉన్నప్పుడు తన సమాజం వెలివేయలేదు, కళ్ళు తెరబడినాక సమాజం ఆయన వెలివేసింది. ఎంత దురదృష్టమో! ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో దేవుని పిల్లలు, ఈ రోజున కుల వ్యవస్థ మన దేశంలో ఉంది. ఈ రోజున మన సమాజంలో ఎలాంటి పరిస్థితుల ద్వారా దేవుని నమ్ముకుంటే, దేవుని సన్నిధికి వస్తే, వాక్యం వింటే, లేకుంటే బాప్తిసం తీసుకుంటే
లేకుంటే సువార్త సేవకు వెళితే, లేకుంటే దేవుని కార్యాలు చేసినప్పుడు ఇది తల్లిదండ్రులు వెలివేసిన కుటుంబాలు ఉన్నాయి. సమాజము కులము వెలివేసినటువంటి వ్యక్తులు ఎంతోమంది లోకంలో కనబడుతున్నారు. అయితే ప్రభు అంటున్నాడు కదా, అట్లాంటి వారి విషయంలో దేవుడు అంటున్నాడు కదా, వెంటనే అట్లాంటి వారి విషయంలో ప్రభు నిజంగా గుడ్డివాడు ధైర్యముగా యేసు ప్రభువుకు సాక్ష్యం చెప్తాడు. వాడు ఏమంటున్నాడు చూడండి, 25వ వచనంలో 1కి 4 సార్లు తల్లిదండ్రులు తీసుకెళ్ళి తల్లిదండ్రులను అడిగి మరలా గుడ్డివాడిని అడిగి ఎన్ని విధాలుగా ప్రశ్నించి 25వ వచనంలో వాడు ఆయన పాపియో కాడని నేను ఎరుగును, ఒకటి మాత్రం నేను ఎరుగుతును, నేను గుడ్డివాడినైంది ఇప్పుడు చూచుచున్నాను. నేను ఒకప్పుడు గుడ్డివాడిని, కానీ ఇప్పుడు చూచుచున్నాను. అందుకు వారు ఆయన నీకు ఏమి చేసెను, నీ కనులు ఎలాగూ తెరిచిన మరలా వాని మరొకసారి అడిగారు. వాడు ఇందాక మీతో చెప్పితిని కానీ మీరు వినకపోతురి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? చెప్పింది జరిగింది, అలాగే ఉన్న విషయాన్ని వాస్తవంగా గుడ్డివాడు చెప్పినప్పుడు కూడా ఈ పరిసయ్యులు యూదులు వినలేని వారిగా, గ్రహించలేని వారిగా, వారు చెవిటి పాము వలె, గుడ్డి వారి వలె వారు ఉన్నప్పుడు, అయితే నేను చెప్పినాను కదా, ఎలా మీరు మరలా అడుగుతున్నారు? అయితే వెంటనే మరి ఆ విధంగా అడిగినప్పుడు మీరు ఎందుకు మరలా అడుగుతున్నారు అనే గుడ్డివాడుకు మాట అంటాడు ఈ పరిసయ్యులతో. మరి ఇట్లా ఎన్నిసార్లు మీరు నన్ను అడుగుతున్నారు కదా, ఒకవారు మీరు కూడా యేసుప్రభువు వారికి శిష్యులు అవ్వాలని కోరుకుంటున్నారా, శిష్యులు అవ్వాలనుకుంటున్నారంటే వెంటనే వారికి కోపం వస్తుంది. చూడండి, కోపం వస్తుంది. ఈ రోజున ఆమెను పెద్దలమని పేరు పెట్టుకుని, దేవుని సేవ చేస్తున్నామని పేరు పెట్టుకుని, దేవుని వాక్య పరిచర్య చేస్తున్నామని పేరు పెట్టుకుని, ఈ రోజున మంచి మంచి పనులు చేస్తున్నాము అని పేరు పెట్టుకుంటూ ఈ రోజున అలా ఉన్నటువంటి మనం గమనించాల్సింది ఏంటంటే, అయితే ఈ రోజున మనం కూడా అవును ఎవరైనా ప్రశ్నించినప్పుడు, వాస్తవం చెప్పినప్పుడు, సత్యం చెప్పినప్పుడు, నిజంగా మాట్లాడినప్పుడు మన కోపము, బాధ, అరే నా తప్పు తెలిసిపోయిందే, నన్ను గురించి నీకు అర్థమైపోయిందే, ఇంత సూటిగా మాట్లాడుతున్నాడే అని వారికి తెలిసినప్పుడు కూడా దాన్ని కప్పిపెట్టుకుని, దాన్ని దాచిపెట్టుకుని తమ హృదయాన్ని దేవుని దగ్గర చెప్పుకోకుండా ఇంకా తమ గుడ్డుతనాన్ని మరింత గుడ్డివారిగా వారు ప్రవర్తిస్తుంటారు. పేరుకైతే వారు గుడ్డివాడే కానీ కన్నులు తెరవబడినప్పుడు తను వెలివేసినారు. వెంటనే మీరు శిష్యులు కోరుచున్నారంటే వారు కోపం వచ్చింది, కోపం వచ్చి వారు అంటారు కదా, అవును వారు ఏమంటారు, అందుకు వారు నీవే వాని శిష్యుడు, మేము మోషే శిష్యులము, నీవే వాని శిష్యుడువు, మేము మోషే శిష్యులము, దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదము, కానీ నీవెక్కడి నుండి వచ్చువో ఎరుగుమని చెప్పి వారిని దూషించిరి. మా మోషే శిష్యులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు మేము ఎరుగుదము, కాబట్టి మేము మోషే నుండి వచ్చిన ధర్మశాస్త్రాన్ని మేము ఎరుగుదాం, నువ్వెవడివి అని చెప్పి గుడ్డివాడిని నిందిస్తారు వీరందరూ కలిసి పరిసయ్యులు. కాబట్టి గుడ్డివారు పరిసయ్యుల అసలైనటువంటి అంటే దేవుణ్ణి ఎరిగి దేవుని చూసి కన్నులు తెరిచి ఆ ప్రభు దగ్గరికి నడిపించినటువంటి వాడు గుడ్డివాడా? ఈరోజు సమాజము గుడ్డిగా ఆలోచిస్తుంది, లోకము గుడ్డిగా ఆలోచిస్తుంది, గుడ్డిగా తలుస్తుంది, వాస్తవాన్ని సత్యాన్ని చూడలేని వారిగా సమాజమును మనం చూస్తాం. అయితే 30వ వచనం, అందుక మనుష్యుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినమే మీరెరిగిపోట ఆశ్చర్యమైనను ఆయన నా కన్నులు తెరిచెను. గుడ్డివాడు అంటున్నాడు కదా, ఆయన ఎక్కడ నుండి వచ్చి మాట అవును ఆశ్చర్యమే, అది మాకు తెలియకపోవచ్చును, ఆయనను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపులమనివా అంటే ఇక్కడ గమనించండి, పాపినైన మనుషుడును ఏ విధంగా గుడ్డివాన్ని కన్నులు తెరిచినాడో ఈరోజున ప్రతి పాపిని కూడా రక్షించి ప్రభు సన్నిధికి తీసుకువెళ్ళగలడు. అయితే ప్రభు సన్నిధిలో మనం చూస్తే 32వ వచనంలో పుట్టి గుడ్డి వాని కనులు ఎవరైనా తెరిచినట్టు లోకము ఇప్పటి నుండి వినబడలేదు, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు ఈయన దేవుని వద్ద నుండి వచ్చినవాడు కానిలా ఏమీ చేయనేరడని వారు తెచ్చుకున్నారు. అందుకు వారు నీవు కేవలం పాపై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చేతువా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. ఇంకా మరింతగా ఆయన కృంగదీసేశారు వారంతా కలిసి. వెంటనే 35వ వచనం, పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని నీవు దేవుని కుమారుని విశ్వాసం వచ్చున్నావా? ఇప్పటి వరకు ఆ గుడ్డివాని దగ్గరికి వచ్చి పరిసయ్యులు వచ్చి నానా విధాలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా వెలివేసినప్పుడు అది తెలుసుకుని యేసు ప్రభువారు నువ్వు దేవుని కుమారుని విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగినప్పుడు అందుకు వాడు, ప్రభువా నేను ఆయన విశ్వాసం ఉంచుటకు
ఆయన ఎవడని అడుగగా యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని. ఒక సామాన్య గుడ్డివాడు, పుట్టి గుడ్డివాడు, ఒక సామాన్యుడు అట్లాంటి నామమాత్రపు వ్యక్తిలోనికి ప్రభు ప్రత్యక్షంగా వచ్చి తన ద్వారా, తన గుడ్డితనం ద్వారా, తనలో జరిగినటువంటి గొప్ప అద్భుతమును బట్టి అనేకులకి యేసు ప్రభు గారు ప్రత్యక్షంగా కనపరచబడ్డాడు. అంటే తన కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పటి వరకు యూదులను, పరిసయ్యులను, మన శాస్త్రులను, ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్నాడు. ఎప్పుడైతే కన్నులు ప్రభు ముట్టిన సంగతి తను అనుభవించినాడో, when he had experienced perfectly, then ఈ గుడ్డి వ్యక్తి వెంటనే నిజమైన సత్యాన్ని కనుగొన్నాడు. ప్రభువును నేరుగా చూసిన అనుభవాన్ని చూశాడు. చూడండి, మేము చూచుచున్నామని చెప్పుకొనిచున్నటువంటి పరిసయ్యులు, యూదులు ఎవరైతే ఉన్నారో వారు గుడ్డివారు. మేము చూడట్లేదని చెప్పుకొని వచ్చినటువంటి సామాన్యుడు తాను నిజమైనటువంటి మార్గమునకు, సత్యమునకు వచ్చిన వాడిగా కనబడుతున్నాడు. వెంటనే 38వ వచనం చూస్తాం. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనను మ్రొక్కెను. గుడ్డివాడు మరి బాగుపడి ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువుని ఆరాధన చేస్తున్నట్టు అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలనను, తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితునని చెప్పాను. చూడండి, అందుకనే మనం చూస్తాం కదా, 40 వచనం అంటున్నాడు, ఆయన యుద్ధనున్న పరిసరులు కొందరు ఈ మాట విని మేము గుడ్డివారమా అని అడిగిరి. అందుకే యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోను గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచిన్నదని చెప్పాను. మేము కేవలం అన్ని ఎరిగిన వారము, చూచుచున్నామని చెప్పుకొనుచున్న మీ పాపం ఇంకనూ నిలిచి ఉన్నది. కాబట్టి సామాన్యుడు, చిన్నవాడు, నామమాత్రపు వాడు తన పక్షాన యేసు ప్రభువు నుండి తన కన్నులు తెరవటమే కాదు, పరలోకానికి వెళ్ళే మార్గాన్ని దేవుడు చూపినాడు. సత్యాన్ని చూడలేని కన్నులు, వాస్తవాన్ని గ్రహించలేని కన్నులు, దేవుణ్ణి ఎరుగని కన్నులు, దేవుడు చూడలేని కన్నులు. ఈ రోజున మన కంటిలో దూలాన్ని పెట్టుకుని ఎదుటివాని కంటిలో నలుసును వెతుకుతున్నాం. అయితే ప్రభు సన్నిధిలో ఈ ప్రభువును మన జీవితం ద్వారా, మన సంఘము ద్వారా, మన కుటుంబము ద్వారా ఇతరులకు ప్రత్యక్షంగా చూపించాలనుకున్నట్లయితే మొదట మనము గుడ్డివారిగా ఉండకుండా అయితే మనం నేరుగా ప్రభువును చూసిన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రభు అట్టి కృప నాకు చూపండి, అట్టి విశ్వాసం నాకు ఇవ్వండి. ఒకవేళ గుడ్డివాడు గుడ్డివారికి త్రోవ చూపడు, ఒకవేళ చూపితే ఇద్దరు గుంటలో పడిపోతారు. అయితే అవును, ప్రభు సన్నిధిలో అవును దేవుని యొక్క కార్యాలు వింటున్నప్పుడు మూల వాక్యాన్ని చూసినట్లయితే ప్రభు అంటున్నాడు కదా, లూకా రాసిన సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రభు స్పష్టంగా 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు కదా, గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా, వారిద్దరును గుంటలో పడుదురు కదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా, నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయని మరి నీవు ఎలా చెప్పుచున్నావు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయడానికి నీకు తేటగా కనబడను. దేవుని సేవ చేసేవారు, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో పాటలు పాడేవారు, దేవుని పరిచర్య చేసేవారు, దేవుని సంఘములో సేవ చేసేటువంటి సంఘ పెద్దలు, స్త్రీలే కానివ్వండి, యవనస్తులే కానివ్వండి, లేకుంటే పెద్దవారే కానివ్వండి, మొదట మన హృదయాన్ని సరి చేసుకుని దేవునికి నమ్మకమైన బిడ్డలుగా మనం కనబరుచుకోవాలి. అప్పుడు మొదట మనము కళ్ళు తెరబడిన వారిగా, మొదట మనం ప్రభువును చూసిన అనుభవాన్ని, మొదట మన రక్షణ సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పగలిగి ఉండాలి. కాబట్టి అది చెప్పినప్పుడు దేవుడు మన కుటుంబంలో ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. వాటి కృపను దేవుడు చూపాలని, అవును ప్రభు యొక్క సన్నిధిలో, అవును దేవా ఈ ఆత్మీయ గుడ్డితనం నాలో ఉన్నదేమో, ఆ పుట్టు గుడ్డివాడిని బాగు చేసిన దేవుడు, ఆ పుట్టు గుడ్డివాడు దేవుని చూసినట్లుగా, ఆ గుడ్డివాడి దేవుని విశ్వాసం వచ్చినట్లుగా చివరికి అంతిమముగా ప్రభువారు చెప్తారు కదా, ఏమని చెప్తున్నారు ప్రభువారు? చూచుచున్నామని చెప్పుచున్న మీరు గుడ్డివారని పరిసయ్యులను అంటున్నాడు. చూడలేము అంటే ఈ పుట్టు గుడ్డివాడిని నువ్వు కళ్ళు తెరబడి సత్యం దగ్గరకు వచ్చినావని ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభు నిజంగానే సత్యవంతుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళితే ఇద్దరం కలిసి మనం పరలోకానికి వెళ్ళొచ్చు. కానీ గుడ్డివారుగా ఉండి
మాకు అన్నీ తెలుసు అనుకుని యూదులు పరిసయ్యులు శాస్త్రుల వలె మనం ఉన్నట్లయితే ఈ రోజున మనం మోసపోతున్నాం. కాబట్టి ప్రభువా, ఈ గుడితనం నుండి బయటికి మాకు విడుదల దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మన హృదయాలు మనం పరీక్ష చేసుకుందాం. గొప్ప దేవుడా, ప్రియ పరలోకమైన మా తండ్రి, మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రభువా, ఈ శ్రేష్టమైన నీ వాక్యమును బట్టి, నీ మాటలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, కళ్ళు తెరబడిన బిడ్డగా ఉండగలట్టు సహాయం దయచేసి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోండి. ఎందరైతే వాక్యం ఉన్నారట్టి వారిని మీరు దర్శించి ఆదరించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.